వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పికుంట మండలం నంబర్ పూలకుంటలో చర్చి బజార్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి నాట్య కళా మండలి మేనేజర్ ఆర్ సదాశివనాయుడు మరియు వారి బృందం శాసవాల చిన్నమ్మ కథను చెప్పడం జరిగింది. ఈ చిన్నమ్మ కథను చొప్పించాలన్న వారు ఈ ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. నెంబర్ 9440883493 7893456294 8985348295. ఈ కథను చొప్పించిన వారు బాలిశెట్టి కుటుంబ సభ్యులు. బాలిశెట్టి నంజమ్మ గారు మరణానంతరం 11వ రోజున పెద్ద కర్మ జరిపించారు. ఈ సందర్భంగా చిన్నమ్మ కథను చొప్పించడం జరిగింది. రాత్రి కట్టే వస్త్రాన్ని నైటీ అంటారు. అంటే రాత్రి పూట వాడే వస్త్రాన్ని నైటీ అంటారు. అవును, మీరు వేసుకోరు నైట్ నైట్ అంటారు దాన్ని. అదే నైట్ మీరు వేసుకోరా అంటే అలాంటివి మీరు చూడమని ఏం పంచమా? అవును. అయితే దీని కుత్తా వద్దు. అవి అన్ని కుత్తా అంటానా? వద్దన్నా అమ్మన్నాను అట్టే అంటావా? నేను వస్తాను. అవి యాది కుత్తా అంటానా? వద్దు. అమ్మగా చాలా పంపించింది. అమ్మ నీ మీద ప్రేమతో రకరకాల పిండి వంటలు పంపించింది. ఏమి ప్రేమ ఏమి ప్రేమ ఏమి ప్రేమ. అయ్యో అమ్మ నీ మీద ప్రేమతో చపాతీలు చపాతీలు పూరీలు పుచ్చగా అమ్మ దాంట్లో 3 గుడ్లు పెట్టింది. 3 గుడ్లలో 2 గుడ్లు నీకు, 1 గుడ్డు నాకు. పక్కన 2 గుడ్లు నీకు సరకైన పైన అనుకో, నా గుడ్డు కూడా నీకే. పొడుగుడ్డుగా అమ్మగా పంపించింది. పండ్లు ఏమేమి పండ్లు? పట్టాయిలు, అరటి పండ్లు, ఆపిల్ పండ్లు, అమ్మ పువ్వులు, అనపగుగ్గిళ్ళు, కొత్త పొంగనాలు, గుంత పొంగనాలు, కొత్త చెనుగులు, పుట్ట చెనుగులు ఇవన్నీ కట్టి ఒరే తలారి మీరింటి ఆగిల్ తట్టుకోలేరా? యాడ నీళ్లు కనపడితే ఆడ పీ తినమనరా? ఆడ నీళ్లు ఉంటే ఆడ మూట ఇప్పి తినమని ఉంటుంది. అట్లా అమ్మ చెప్పలా మీరింటి ఆగిల్ తట్టుకోలేరా? యాడ నీళ్లు కనపడితే ఆడ పీ తినమనరా? మూట ఇప్పి తినమని ఉంటుందా? అడబెట్ట అన్ని ఉంటాయి. అడబెట్ట మనం ఎదురుగా బయలుదేరుతున్నాం. ఈ నలువైపులు చూస్తున్నా ఫస్ట్ చెప్పండి చూద్దామయ్యా. ఊరు పైపు చూడు. ఏమిరా ఏమి చూడు ఏమిటిది చూడు ఏమిటిది ఏమిటి ఏమిటి అప్పుడు వస్తాను. ఏమిటిదో నల్ల పిల్లి పూలు పెట్టుకొని వస్తాండి. పిల్ల అపసగం ఏమి పోరాదు. పిల్లి చేయడం మంచిది కాదు. మంచిది కాదు. పోనీ దక్షిణ వైపు చూడు. వచ్చా వచ్చా ఏమిటిది ఏమిటిదిరా? గుడ్ల పువ్వు వస్తాండి. గోప దర్శనం కొంపనాశనం అంటారు. గోప దర్శనమా కొంపనాశనమా? తెల్లారితే నీ బెల్లమని 3 వేలు, లేకపోతే నా బెల్లమని 3 వేలు. అందుకే దరిద్రమణ అక్కడ పోరాదు. పరవడ వైపు చూడు. అరుణదేశం అమ్మ పోతుంది. పోరి ఉత్తర వైపు చూడు. ఉత్తర దేశం అయితే చాలా చక్కగా ఉంది. ఏముంది? ఈ ఉత్తర దేశంలో శివాలయం గుడి ఉంది. అతనే మనకి సాక్షి. అయితే వెళ్ళేదా ఉండవు. అడిగిన వారికి వరాలిచ్చాడు నా శివుడు, నా శంకరుడు. ఏదో శివుడు ఎంత అంటే కనుక్కుంటే కలవతల హరహర మహాదేవ శంభో శంకరానికి వచ్చాను. ఈ ఉత్తర దేశం చేరవచ్చావు. అవునండి. ఈ రాయి నా లక్ష మీద ఉంటా. ఈ ఊరంతా విచారించి మంచి రమ్మని కూడా తీసుకున్నాను. బస్సులు పోతాము, బస్సులో పోతాము.
రంజాన్ పండుగకు కూడా ఇంత మటుకు డిజైన్ డ్రెస్ రాలేవు. ఎంత మటుకు డ్రెస్ ఎవరు దొరుకుతుందో దొరకదో ఏంది ఇది? ఈ మొత్తానికి మనిషి చెప్తున్నా అతను మనాడు మనిషి అంటే ఈడు మన ఇట్ట మనిషేనా కాదునా? సాయి సాయి వీడు మన ఇట్ట మనిషి అయితే వీడి ముక్కు మగము కాలు చేతులు ఏం కనపలేదే. ముక్కు మగం కనపడాలంటే కింద పై చూసుకోవాలా, అంటే కింద నుంచి పైకి చూసుకోవాలి కాదన్నా? కింద ఉండేది పైన మొదలు, పైన మొదలు, కింద ఏర్లు. అది కాదు, అంటే పైన ఉండేది మొదలు, అవురా? కింద ఏర్లు ఉంటాయి. అంటే కింద ఏర్లు ఉంటాయి, అవురా? ఏర్లు వెళ్ళిపోయినా ఏమంటాయి? చదువుకునే వెయ్యి కాదనా? అవురా? కింద ఏం కనపడలేదే. కింద కనపడదా? కింద కనపడకపోతే ఫస్ట్ చిక్కు తీవాల, అంటే ఫస్ట్ చిక్కు చేయాలా? అంటే ఎక్కడలేదా? పీతిరది పీతి పీతి ఉంది. అవురా? అంటే ఇదంతా పైకి ఎత్తి చూడాలా? ఎట్లా? పైకి ఎత్తు. ఏమి ఏది మనిషి ఏంది ఈ రకంలో వచ్చావు నా పడకాలు? ఏది ఈ రకంలో వచ్చినవే? కానీ కాదు నువ్వు రాలే. ఏమి మన నెక్స్ట్ రేపు వస్తావా? కాదురా లే, ఇక్కడ మంచి ఎద్దు వ్యాపారాలు చేస్తా, మంచి మంచి డాన్స్ చేస్తా, మంచి కొనుగోలు చేస్తా. అంటే మంచి మంచి పాటలు మంచి మంచి డాన్స్. అవునా? ఏమి పండుకొని ఎలాగే బిట్లు ఏం చేస్తావు? అంటే మంచి పాట పాడి మంచి డాన్స్ అంటాడు. అవునా? పాడమంటావు? పెద్ద నా మొగుడే. నా మొగుడు అంటే ఆ పొడే మొగుడా? అంటే మంచి సరే కానీ ఈ దేశంలో మంచి నమాజ్ ఎత్తులు చెప్పు. మీకు ఈ దేశం ఎత్తుల్లో, ఈ దేశంలో మోటార్ నీళ్ళు ట్రాక్టర్తో చేద్దాం. అంటే మోటార్లతో నీళ్లు ట్రాక్టర్తో చేస్తారు. రైతులంతా సుఖశాంతి
దేశం కుదురుతాను ఇంకా యా దేశం పోతే ఎట్లా కుదురుతాయి నెలకి 9 పొద్దు తిరుగుతాయి పిల్లలు భయపడతారు లోపల మరా ఆహా మరగొట్ట మిరగొట్ట ఎల్లెలాయిలో ముప్పలైన ఎల్లెలాయిలో మరగొట్ట మిరగొట్ట వెన్నెలాయిలో ముడుముడున ముడుముట వెన్నెలాయిలో మరగొట్ట అయ్యారెడ్డి అయ్యారెడ్డి రాయా ఈ దేశంలో మనకు సరిపడే మంచి నమాయత్తులు లేవయ్యా ఈ దేశంలో అంతా ట్రాక్టర్లతో చేస్తాలు మోటార్లతో నీళ్లు రైతులందరూ కలిసి సుఖశాంతంగా పొందుతా ఉంటారప్ప అవునయ్యా విచారించావా ఈ దేశంలో ఎద్దులు లేవయ్యా విచారించినా మనకి పైన ఎంటికి లేవు కింద ఎంటికి లేవు అర్థం బట్టలు వేసుకుని వచ్చాను అప్పుడు కూడా అవుయా అయితే ఏ దేశం పోవాలంటావు పదాపద తూర్పు దేశము తూర్పు దేశం అవునండి ఇక్కడైనా వచ్చిన వాళ్ళు కూడా విచారించరా అలాగే పిలుస్తారయ్యా వెళ్ళు అవునా జన్మకు తిన్నాక ఈ వచ్చి
మొత్తానికి మొగోడా లేకపోతే దేవుడు నాకు అర్థం కాలేదా? అమ్మ నల్లా అన్న నల్లా అక్క నల్లా అర్థం కాలేదే. ఎట్లా చూడు? ఆడిపోలే. అంటే ఎవరి మనిషి అంటే ఏ పని చేస్తుంది? అంటే నువ్వు ఎక్కడ చేస్తావు దందా? నేను ఈ ఊర్లోనే. నువ్వు నల్లవాళ్ళ ఈ అమ్మ శ్రీకోర్పల్లి పచ్చ. అంటే శ్రీకోర్పల్లి అంటే ఈ పని చేస్తుంది. ఈ రకమా బాగా వేస్తావు నువ్వు. నాకన్నా ఇంకా పెద్ద సంసారం కడుపు వచ్చింది కాదు. నువ్వు ఏమేమి పనులు చేస్తావు? నేనా ఇక్కడ నేను ఇక్కడ కట్టులు కొడతా. కట్టులు కొడతా. కప్పులు ఎక్కడెక్కడ కొట్టావు? శ్రీకోపలు ఒకటి, నల్లమల్ల ఒకటి, రెడ్డపల్లి ఒకటి, అంకుడుకుంట ఒకటి, మీ అక్కకు ఒకటి. అన్ని ఉన్నాయా? అంటే మా అక్క కూడా కొట్టావు. మా గొప్ప నువ్వు ఏమి నువ్వు మా అక్కను కూడా కొట్టావు. అంటే మీ అక్కలు కొట్టినా, నల్లమల్లను కొట్టినా, రెడ్డపల్లను కొట్టినా, శ్రీకోపల్లోనే కొట్టినా. ఇంకో పని తెలిసిందే. ఏమి వాడు సాయిగా వాళ్ళక్క కొట్టింది. వాళ్ళక్కను కొట్టినా. సరేగాని అంటే కక్కులు అంటే ఏంటి? ఏం మాట్లాడతాను? కక్కులు అంటే రోళ్ళు మలుస్తావా? సరేగాని నీ పేరు ఏం పేరు? నీ పేరు నవ్వేలా నవ్వేటి నవ్వేటి ఏంటి? నవ్వేటి నీ పిఎం మీ అమ్మ తినమను లేకపోతే మీ నాన్న తినమను. చెప్తే మరసంగా చెప్పు, లేకపోతే ఇక్కడ చూడు. కాదు అక్క అక్క ఏమ్మ అక్క ఏమ్మ చెల్లెలే ఏంటి వాడు ఏంటి వాడి పేరు చెప్తాడే? ఏం పేరు పేరు వాడి పేరు తెలుపు. నువ్వు తిన్నా వాడియా వాడి పేరు నా పీతిని కాదు నా పీతిని కాదు నఫీదీన్ ఓ నఫీవుద్దీన్ ఖాన్. నఫీవుద్దీన్ ఖాన్. మీ ఆయన పేరు? మన పేరా కట్టుబడి భాష. కట్టుబడి భాష. బస్ స్టాండ్ కాడ ఒక ఆయన ఉండే, అది చెప్తా. ఉన్నాడో అయిపోయాడో తెలీదు. మీ ఆయన పేరు కట్టుబడి భాష. మీ అమ్మ పేరు చిక్కు పుల్ల. చిక్కుచిక్కుల్లా. మీ అమ్మ పేరు కరెక్ట్ పెట్టావు ప్రకారం. అంటే నీ పేరు అయినా మా అమ్మ బాగా చిక్కు పుల్ల బాగా ఆడుతుంది కానీ ఈ దేశంలో మంచి నమాన్ ఎత్తుడు చెప్పు. నమానెత్తుడు మీకెత్తు దేశంలో నమానెత్తుడు లేవు. మరి ఇంటి వస్తాడు. ఎవరు మీ రెడ్డి? రెడ్డి ఎవరు బాబు రెడ్డి? మర్యాద మాట్లాడు. మరింటి ఉంటాను. ఏమి మా రెడ్డిని వాడిని అనుకుంటున్నావు. ఇంకేమన్నా నేను కుమ్మస్తానని అప్పుడు ఏం మాట్లాడలే. నువ్వు యాభై వచ్చినాడు సరే గమ్మ ఉండాలి. మరికేం పిలుస్తా.
సమాధానం చెప్తాను. అయ్యా రెడ్డి అయ్యా ఎవరురా? ఈ దేశంలో ఎవరురా? ఏమంటున్నావురా? ఎవరు నువ్వు అట్లానా? మన పేరు అడిగా ఏం పేరు నీ పేరు? నబీదీన్ ఏంరా? మన పేరు నువ్వు తిన ఏం పేరా? నబీదీన్ ఏం పేరు వాడి పేరు? నబీవుద్దీన్ ఖాన్ నబీవుద్దీనా? మీ నాయన పేరు ఏం పేరు? మన పేరా ఆ, కట్టుబడి భాష కట్టుపూడి భాష. బాగా గుర్తుందిరా. మీ అమ్మ పేరు? శిక్షకు పుల్ల అయితే ఈ దేశంలో కూడా విచారించావు. ఈ దేశంలో కూడా లేవయ్యా ఏ దేశం పోదామురా? పరంపాయ పర్వ దేశము మనం వచ్చిన టైం ఏంట్రా? ఏమయ్యా 2 రాజ్యాలు మనకి ఎత్తులు కుదరలేదు. అవును ఇంకా ఏ దేశం పోతే ఎత్తులు కుదురుతాయరా? ఏ దేశం పోదాం? పరంపాయ పర్వ దేశము పరమ దేశం మీ అమ్మ పోవద్దనేది. ఏమయ్యా ఎట్లా ఆ పరమ దేశం ప్రత్యేకత వినిపిస్తా విను. ఏమట్లా రాయ్ ఆ పరమ దేశం పర్వ దేశమునా ఆ బావున్న పదానికి ఆ. శీలం చిన్న ఆయనకి ఆ. నా చెల్లెలు ఎటువంటి కుణమదేవినిచ్చాను. అవునయ్యా అతని చెల్లెలు నేను చేసుకున్నాను. ఆ. కుణమార్పులు మార్చుకున్నాను. అంటే ఒకరి మీ బిడ్డలు వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళ బిడ్డలు మీరు చేసుకున్నారు అవును. అవునయ్యా ముఖానికి నాడు శివరాత్రి పర్వదినంబున పర్వత నువ్వునా నా చెల్లెలు ఏంటంటే నా చెల్లెలు ఏంటంటే కుణమదేవి నా ఇంటికి తీసుకుని వస్తామని చెప్పి బయలుదేరిపోయినా. ఆహా అప్పుడు మా భావ ఏమనొచ్చురా? ఏమన్నది మహాశివుడు పో మహాశివరాత్రి పోయి నా దేవుడు తస్కరించారా? అంటే మీ బావ అవును. అందుచేత నేను కూడా గర్జించాను. ఏం బావా అడిగిన వారికి వరాలు ఇచ్చాడు నా శివుడు, నా శంకరుడు భోలా శంకరుడు, నా దేవుడు అంత హీనంగా ఉన్నాడా? 3 పంగనామాలు పెట్టిన నీ దేవుడు అవునయ్యా అడిగిన వారికి వరాలు ఇచ్చాడు నా దేవుడు. మీరు పెట్టిన నిలువులేకులు మేము పెట్టిన అడ్డరేకులు హరిభక్తికి శివభక్తి అతగదని చెప్పి 33 సంతుల కింద ఇలా తగాదు పెట్టుకుని వచ్చాను. వారింటికి మేము బొమ్మ ఇంటికి వారు రాదు. అందుచేత మీ అమ్మ పర్వదేశం పోవద్దని అంటుంది. అయితే పరమదేశము పోతే అమ్మ చెప్పింది కాబట్టి పరమదేశం వెళ్ళారు మనం ఆ పరమదేశంలో నువ్వు ఊర్లోకి మాత్రం రావద్దు. ఊరి వాటి రాగమారి రక్షణ నువ్వు కొలు తెలియదు. అవును. ఊర్లో పోయి నేను ఎత్తుల గురించి విచారించుకుని వస్తానప్ప. విచారించుకుని వస్తావు ఖచ్చితంగా బయలుదేరదాం. ఇది పర్వదేశం. ఇది భారతంలో భాగ్యం. ఈ భాగ్యం దాడితే బాగుండ పట్టణం వచ్చింది బాగలేదు. ఈ బాగలు ఏడుకుంటున్నా 3 రోజులు నిద్ర ఆరగించి మళ్ళా బయలుదేరుతాం. కాదయ్యా ఈ తాగేటేడు నిద్రపోదా ఉంటాయి ఈ చలికి కాలికి ఎడబడుకుంటావయ్యా ఈ భారతంలో భాగ్యం ఏడుకుంటున్నా Bye.
సరి కొట్టించాను. వెనక పక్కప మంచి కొట్టించాను. మధ్యలో పక్కుంది ఏందప్ప గాలి కిటికీ. కూడా చాలా భద్రంగా కొట్టావయ్యా. అవును. ఆ, రైట్. ఆ, ఈ డేరాల కింద ఈ డేరాల కింద నేను పనుడుకుంటాను. ఆహా, నీవు ఇక్కడ సమీపంలో పావుగొండ పట్టణం ఉంది కదా, అవునయ్యా. ఆ పావుగొండ పట్టణానికి పోయి ఆ, నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. ఆ, ఎవరయ్యా ఆయన? అతని పేరు సుబ్బిరెడ్డి. సుబ్బిరెడ్డి. అతనికి ఆనందం దండిగా ఉన్నాయి. ఆ, అతనికి దళాగా ఉన్నాడు. ఎవరయ్యా ఆయన? వారి పేరు సరాబ్ గుర్రప్ప. ఒకరికి అప్ప రెండు పేర్లు. ఏయ్, వాళ్ళ ఇంటి పేరు సరాబ్, వారి పేరు గుర్రప్ప. ఓ, మన ఇంటి పేరు సరప్ప, మన పేరు గుర్రప్ప. అవును. అలాగేనయ్యా. సరాబ్ గుర్రప్ప అంటే ఆ, పలుకుతాడు. అలాగేనయ్యా. మరి కొంచెం వరజవుడు, వరజవుడు. వినయంగా మాట్లాడు. ఆ, అప్పుడే 6 గంటలు పట్టించాడు. అవునయ్యా. ఉమ్, అయితే వినయంగా మాట్లాడి అవును. ఎత్తులు తీసుకున్నారంట. అవును. అలాగే పోయిస్తారయ్యా. వెళ్ళు. ఆహా, అలా తిరిగింది అయ్యన్నా. తన కేశవ శక్తిగా తెలిపోయేలా తమ తిరిగింది అయ్యన్నా. తిరిగింది అయ్యన్నా. తన కేశవ శక్తిగా తెలిపోయేలా తమ తిరిగింది అయ్యన్నా. అన్న రామకృష్ణ గారు, వదిన నాగరత్నమ్మ గారు, ఆడబిడ్డ చదివింపు నాయనమ్మ గారికి కూతురు ఎంతమంది? ఏ పేరు అమ్మ కూతురు పేరు? కాదులే, నంజమ్మ చనిపోయింది. కూతురు మంగమ్మ పేరే కీర్తించినటువంటి తల్లి తండ్రిని కోల్పోయినటువంటి కుమార్తె అయినటువంటి మంగమ్మ గారి సందర్భంగా మా తల్లిని కోల్పోతే మా తల్లిని కోల్పోతుందని చెప్పి బాధపడచ్చు. ఈనాడు కూడా ఆ తల్లి తండ్రి పేరిట 200 పదార్లు కానుకలు సమర్పించి ఆ కుమార్తె అయినటువంటి మంగమ్మ గారు ఏమంటున్నారు? తల్లి మమ్మల విడనాడిపోతివా
అయినటువంటి సన్నికేశ్వరులు గారు, తల్లి అయినటువంటి నంజమ్మ గారి ఆత్మకు శాంతి కల్పించాడు. ఈ ఒక్క రోజే జ్ఞాపకార్థం మా తల్లిని చూడలేము చూడబోమంటూ కుమార్తె అయినటువంటి మంగమ్మ గారు అలా 400 పదార్థాలు కానుకలు సమర్పించారండి. వారికి ప్రమాణిగా భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుచున్నాను. తమ్ముడు రామకృష్ణ గారు, కీర్తిస్తున్నటువంటి అన్నగారు అయినటువంటి రామకృష్ణ గారు. తమ్ముడే సార్ రామకృష్ణ. అన్నలే నాకు తెలుసు. అన్న రామకృష్ణ గారు, అన్నగారు అయినటువంటి రామకృష్ణ గారు, వదిన నాగరత్నమ్మ గారు వారి ఆత్మకు శాంతి కల్పించాడు. అలా చెల్లెలు అయినటువంటి మన మంగమ్మ గారు అలా 200 పదార్థాలు కానుకలు సమర్పించారు. ఆంజనేయులు మేనల్లుడు అయినటువంటి ఆంజనేయులు గారు కూడా 200 పదార్థాలు కానుకలు సమర్పించారు. ఆ అన్నలు వదిలిన తలసి ఏమంటున్నదండి ఆ మంగమ్మ, బాలనంటే భయ సోదరా వారి ఆత్మకు శాంతి కల్పించాలి. ఈనాడు కూడా జ్ఞాపకార్థంతో అన్నవారిని మరొక ఆ చెల్లె అయినటువంటి మంగమ్మ గారికి వారి కుటుంబానికి 200 లక్షల ప్రార్థిస్తూ, అలాగే మేనల్లుడు అయినటువంటి ఆంజనేయులు గారి సందర్భంగా అలా అత్తను మరవలేక అత్త ఆత్మశాంతి కలిగించాడు, మన ఆత్మశాంతి కలిగించాడు. 200 పదార్థాలు కానుకలు సమర్పించారు. అమ్మ మీరు పూలే
అయ్యా సరప్ప ఓ గురప్ప రాయ 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 కాదురా వద్దన దక్ష నా కొడుకు కొంపన లేకుండా ఎక్కడ తెచ్చినో ఏమో కొంటే ఓయే కుమారా కాదు సరాబ్ గురప్ప అంటే నువ్వేనా అంటే సరాబ్ గురప్ప అంటే నువ్వేనా అంటే లేదు కొడక ఈ ఊరికి లోపల చెక్కదు ఏంటి తారా ఎడుతానవా ఎట్లా నా కొడుకు అది కాదు అది వాలగొండ పట్టణం లే ఓలేం చేయలే ఈ పొద్దు మసాలా అన్నం చేసినారు పప్పు రసము మిరకాయ బజ్జీ వేసినారు అది కాదుయా మాది వాలగొండ పట్టణం దీనికేమో రాసుకొచ్చింది పొద్దు చేతిలో చేసి నన్ను వేడితో పడతా కొడక ఏమిరా అంత కళ్ళల్లో కోపంటే ఏమిరా అది కాదు నీకు అర్థం కాలే చెప్పేది చూడు మంచి నమ్మాడు కోడి ఎద్దులు వెళ్ళ డ్యూటీకి వచ్చాందా ఇంకా చక్క పైకి పో వినపడలేదేమో మంచి నమ్మాడు ఎద్దులు హాజరైనా ఎవరు ఎవరు మూలకాయవే నువ్వు నీకు అర్థం కాదు మంచి నమ్మాడు కోడి నా కోడాలు ఇంటికాడే ఉండాలి కొడక బాగుండాలి నమస్కారం అయినా నీ కోడా కాదేనైనా నా కొడక ఆ మాట ఎవరు అడిగింటేవే అంటే నీ సర్గా నుంచి అడిగినది నీకు వినపడలేదా అంటే నీకు చెవుడేమయ్యా వాళ్ళకి వచ్చినావా ఇక్కడుండే మన్నంతా నాదే చూడు వాటి వరకు కూడా నాదే ఈ పొద్దు నల్లమాల రంగనాయకులు మన అన్నోళ్ళ ఇంటికాడ ప్రోగ్రామ్ అనేది జనాలు తీసుకొని వచ్చేసారు కదా సరే కొడక ఇక్కడ కూడా చూడు దూరం కట్టేసిన మంచి ఎదురు కట్టేసేవాడు ఇక్కడ ఆ అంటే దీంట్లో 50 లక్షలు పట్టిస్తావా యాభైనా వరకు కట్టే తల్లి పెట్టుకుని మీసాలు ఉన్నాయి చూడ దాన్ని అంటావా దానిగా ఇవ్వండి నాయన దాని మందుకు గుబిలిగా నిలబెట్టిన అంటే యావలన్నిటికీ కుగిలేదు మన పిడి కొట్టింటే ఏకంతా పొల్లిపోయింది
ఇక్కడ చూడు యో, ఇక్కడ కట్టం పెట్టుకుంటాడు కూర్చోండి దాన్ని చెప్పు ఒరే 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 దాని అడుగుతావా లేదు నాయన ఒక పొద్దులు నా దేవరతిగా నిలబెట్టినా అంటే ఒక్క రోజులు నెల ఒక్క రోజులు ఉండబట్టి జాగ్రత్తగా పెట్టావా ఆవ్. చదివా ఆహా. చదివినంటావే ఆ? బయట పెట్టుకుంటుంది చెప్పు అదంటావా ఏయ్! కాదు అయినా దానిగా నువ్వు పూర్తి పోసినావు అనుకో సపడించుకుంటా నాకుంటా సపడించుకుంటానే ఉంటుంది దాన్ని వద్దులే అది కర్ణాటకదా ఆ, అయితే చదివా మరి ఓ పంచి ఆ. ఆ కడ్డీలు పెట్టారు ఒరే 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 నైనా ఏమి మంచి జతపాటు కోరినావు కదరా అంటే నాకు చెప్పు దాన్ని అది కూడా ఎక్కువ కుడి తాగుతుంది వాడినిలే ఆ? వాడిని మామూలు వాడతాను సామాన్లు సరే నా దక్షిణ వ్యాపారము నేను చేసే దుప్పటి కింద నా గుడ్డ కింద చేపెట్టు ఏయ్! నా కొడక నీకు ఆ? దాన్ని గుద్దలు చేపెట్టుకుంటాను ఏయ్! నా గుడ్డ కింద చేపెట్టు గుడ్డ గుడ్డ ఆ, దీన్ని పట్ట అంటారు ఆ, పట్ట కింద చేయబెట్టు అని చెప్పు చంపుతా నిన్ను ఏయ్! సరే కొడక ఆ పెడతా. ఈ పెద్దోళ్ళు అనుకో ఆ కింద నేను రెండు ఇసి పెట్టి ఆ, ఆ పైన నేను ఒకటే పట్టుకో ఆ. దాని కిందికి పోయి గంట ఉంటావు ఆ. బుద్ధి ఉందా లేదా ఒరే ఒరే మూడు పట్టుకొని పిలుస్తా ఉండు కదా నువ్వు. లెక్కలది ఏది ఇట్లా పిలుచుకుంటానువే ఒరే 1,000 ఉండే 1000 రెండు పట్టుకుంటూ 2,000 మూడు పట్టుకుంటూ 3,000 లెక్క 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 అర్థం పట్టుకుంటే వీరా అర్థం పట్టుకుంటే 500 ఆ, అంటే అట్లా ఎన్ని పట్టుకుంటా నీ వేలు ఆవ్. సరే కానీ ఆ. ఇదే డబ్బులు క్యాన్ చేసుకో ఆ, గవర్నమెంట్ హాస్పిటల్ కాడ పెట్టరా ఎదురు ఆ. నీకు డబ్బులు చేస్తే నేను ఎదురు పడేసుకుంటా ఒరే అంత తక్కువగా అడుగుతా ఇస్తారా సరే వ్యాపారం అడుగు ఇచ్చేస్తా ₹1,00,000 ఇస్తాయా నల్లా పొద్దు పోతావు నా కొడక మంచి వ్యాపారం అడుగు మాట ఓకే నేను రద్దు చేసుకో లేదు నైనా అంత తక్కువ అడగద్దు ఎట్లా నువ్వే చెప్పియా ఏమిలే ఓ మాట చెప్తా పట్టుకోను ఏమి 29 నూనె ఇచ్చి పట్టుకో ఆ, నేను సెలవు చేసుకున్నాను సార్. ఆ, నువ్వు రేట్లు వ్యాపారం ఇబ్బంది పడతావు లేదా నేను ఒకటి వచ్చి కడిగినా ఆ, 2 కిలోలు ఇస్తానా సార్ చెప్పు నువ్వే ఏమిలే నేను చెప్పినంత ఇచ్చి పట్టుకో అయితే నువ్వు ఎన్ని పడలేదు ఆ, పోయిస్తా పోదాత రామవరప్ప ఈ రామకు పోదాత రామవరప్ప పోదాత రామవరప్ప ఈ రామకు పోదాత రామవరప్ప రామకు అరక రామకు అరక రామకు రేయ్. హలో చూడండి ఈనాడు మన నల్లమాడ గ్రామంలో నేను చెప్పబోయే నాటకము కథిన భక్తురాలు కాపకులేశ్వరైనటువంటి శాస్త్ర సినిమా జరుగుతున్నామండి. శాస్త్రాల సినిమాలో భాగంగా పాలకొండ పట్టణం మీద రావాలండి అతని గుమ్మస్స తలారి తెలియడం కోసం జరిగిందండి. ఇంకా రాబోయే గత పాల్గొన్నప్పుడు పట్టణం వేలే శీలం చిన్నారెడ్డి వల్ల కొండమంది విషయం చూస్తున్నది. అదే కాకపోతే మేము చెప్పబోయే నాటకంలో ఎన్ని ఒప్పు తప్పులున్నా తప్పులు సరిదిద్ది కథ విని చెప్పడం చేస్తారని మమ్మల్ని కూర్చున్నామండి. అదే కాకపోతే ఈనాడు మన నల్లమాడ గ్రామంలో కఠిన భక్తురాలు కాపకులేసినటువంటి శాస్త్ర చిన్నప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మహానుభావుడు కీర్తి చేసినటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా నందమ్మ గారు చూడండి బాలశక్తి చెన్నకేశవులు గారు భార్య అయినటువంటి నందమ్మ గారు ఆత్మశాంతికి వచ్చు ఈనాడు మన నల్లమాడ గ్రామంలో శాస్త్ర చిన్నమాట చెప్తున్నామండి. మహాతల్లి నందమ్మ గారు నా ఈరోజు తెలిపింది చూడండి మహాతల్లి నందమ్మ గారు నిన్న మొన్నటి వరకు మన మధ్యలో ఉండి మనందరిలో కలిసి మెలిసి తిరిగి 10 మందిలో మంచి పేరు సంపాదించుకొని మనందరినీ విడిచి ఆ పరమాత్మను సన్నిధి చేరిందండి మహాతల్లి నందమ్మ గారండి. ఆ నందమ్మ గారికి ఆత్మశాంతి కలగాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలి, ఆ పరమాత్మల సన్నిధిలో స్వర్గానికి చేరాలని చెప్పి కోరుచు కుటుంబ సభ్యులు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు బంధుమిత్రాలు అందరూ కలిసి ఈనాడు మహాతల్లి నందమ్మ గారు ఆత్మశాంతి కోర్చు కదిరిదేవి భక్తురాలు శాస్త్ర చిన్నమాట చెప్పిస్తున్నారండి. చూడండి మహాతల్లి నందమ్మ గారిని కళాకారుల తరఫున ఒక్కసారి పొగిడి ఆ తర్వాత
బంధుమిత్రాదులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, ఆ నందమ్మ గారి పేరు మీద ఎవరైనా కానీ పొగిడించుకోవాల్సిన మన దగ్గరికి వచ్చినామండి. చూడండి, కూతురు మధ్య మరలేక పుణ్యమైనటువంటి చూడండి, పుణ్యమైనటువంటి మంగమ్మ గారు కూడా చూడండి, నాకు నా కూతురికి నడుతూ 100 రూపాయలతో నానబంధం తీరిపోతుంది. తెల్లవారిపోతే నా కూతుర్ని చూస్తాను, చూడలేను, మళ్ళీ ఎప్పుడు తలుచుకుంటానని చెప్పి ఆ పుణ్యమైనటువంటి మంగమ్మ గారు కూడా 116 రూపాయలు కనుగొలిచ్చి ఆ నంజమ్మ గారు ఏమని పిలుస్తున్నట్టు, చక్కనైనా నంజమ్మ గారు ఎక్కడున్నావు, నీవు లేక నీ కుటుంబమంతా కుమిలిపోతాడు. బాధపడతారు ఎక్కడైనా నమ్మకాలు ఎక్కడున్నావు, నీవు లేక కుటుంబమంతా కుమిలిపోతాడు. వారు బాధపడతారు ఎక్కడైనా వారు ఎక్కడున్నావు, నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయారు. వారు బాధపడతారు. పిల్లమైన మరువలేక పిల్లమ్మ మల్లమ్మగారు కూతురినైనా మరువలేక ఏమి తీర్చగాలిక ఎండి గానుక నిచ్చిల్లు రాగి గానుక నిచ్చిల్లు ఏమైపోయాము ఎక్కడైనా ఎక్కడున్నాము, నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయారు. వారు బాధపడతారు. మదిని విడచి పోతివాని దారిన కలి పోతివారు. దేవలోకము చేరినావా, దుర్గలేశము చేరినావా, చక్కని నందమ్మ అంటూ కల్పించిన వారికి, వారి కుటుంబానికి అష్టవసర భోగ భాగ్యములు కలగాలని మిమ్మల్ని కూర్చున్నామండి. చూడండి, వదిలేటువంటి లక్ష్మీమ్మ గారు కూడా 100 రూపాయలకి బాలసభలో ఆడబిడ్డలు నంజమ్మ గారిని ఆ వదిలేటువంటి లక్ష్మీమ్మ గారు కూడా 116 చేయమని పిలుస్తున్నారంటే, మమ్మ వచ్చి వెళ్ళిపోతివా ఆడబిడ్డ, కంటి సోగం పెట్టి పోతివా ముల విడనడిపోతివా దేవలోకం పెరుగుతువా
నందమ్మ గారి ఆత్మశాంతి వచ్చు రంగనాయక్ అన్నంతోటి రంగనాయక్ గారు కూడా ఆ రంగనాయక్ గారు కూడా 500 పదాలు ఇచ్చి ఈ బాలసభలో ఆ నందమ్మ గారిని ఎవరో ఆ రంగనాయక్ గారు కూడా ఆ నందమ్మ గారిని ఏమని పూజిస్తున్నాడు? పరిమాసాలలో అమ్మా నందమ్మ గారు జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సగరంగములో ఎవరికి ఎవరు శంకము ఎంతవరకు బంధము మమతో మనిషికి బంధుకరణ భయపడుతూ పారిపోయినా తెలియని భాషో వేటపడి రణం తీర్చుకోమంటుంది తెలియని భాషో వేటపడి రణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సగబంధములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అదేవిధంగా గాలిమిల్ రామ గారు కూడా 100 రూపాయలు ఇస్తారండి. గాలిమిల్ రాము గారు కూడా 100 రూపాయలు కనిపిస్తారండి. వారికి వారి కుటుంబానికి అష్టవసరం ఒక వాక్యములు కలగాల్సి మనం కూర్చున్నాం. తిరుపతి గారు ఆత్మశాంతి కూర్చు మునిస్వామి చూడండి తిరుపతి గారు ఆత్మశాంతి కూర్చు మునిస్వామి గారు ఆత్మశాంతి కూర్చు కూతురైనటువంటి అచ్చమ్మ గారు 100 రూపాయలు ఇచ్చే బాలసభలో ఆ మునిస్వామి గారు ఏమని పోస్తున్నారంటే ఆవిడ తన్ననానే తన్నానానే 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 కన్నా తన్ను దేవలోకము చేరినవా దేవలోకము తన్ను దేవలోకము చేరినవా ఎవరైనా మరువాలేక ఎవరైనా అచ్చమ్మ గారు ఎవరైనా మరువాలేక ఎవరైనా అచ్చమ్మ గారు కన్న తండ్రిని మరువాలేక
కల్పించిన వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్య భాగ్యములు కలగాలని మరి కూర్చున్నామండి. కదే ఉన్నదయ్యా ఊరు విడిచి మీరు వెళ్ళిపోతీరా అందరికీ మీరు దూరమై తీరా ఏమున్నదయ్యో ఇక్కడే ఉన్నదయ్యా ఇంటునైనా వీరనాడి కొడుకులైనా వీరనాడి కోడళ్ళు వీరనాడి ఆడపిల్లల వీరనాడి మనవళ్ళు వీరనాడి మనవరాళ్ళు వీరనాడి అందరికీ దూరమైతిరో అందరికీ దూరమైతిరా మీరు ఇల్లు ఇడిచి వెళ్ళిపోతిరా ఏమున్నదయ్యో మీరు పోయే దారిలోన ఆకు తోట నీలి తోట నీలి తోట నిమ్మ తోట నిమ్మ తోట బొమ్మలాట బొమ్మలాట చూడబోతే మాయకారి బ్రహ్మదేవుడే నాకు ఇంటూ రాజనమ్మ మట్టికి మురుగైపోతిరో మట్టికి మురుగైపోతిరా మీరు అందరికీ దూరమైతిరా ఏమున్నదయ్యో ఊరు విడిచి మీరు వెళ్ళిపోతిరా అందరికీ మీరు దూరమైతిరా ఏమున్నదయ్యో ఇక్కడే ఉన్నదయ్యా ఇక్కడే ఉన్నదయ్యా ఇక్కడే ఉన్నదయ్యా వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ లక్ష్మీ తోడేడుగా చెల్లుగా కాపాడొచ్చు. ఇప్పుడు కళ్ళు మూస్తుంది రామా వచ్చే కీర్తిసులు గుర్రప్ప అమ్మ పేరుతోనా కీర్తిసులైనటువంటి నంజమ్మ గారి ఆత్మకు శాంతి కల్పించాలని గౌరవమైనటువంటి గుర్రప్ప గారు కూడా ఈ సందర్భంగా అలా 100 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు చల్లగా కాపాడని కోరుతూ అమ్మా నీరు పురే కాలు చూసి చూడాలట్టు మైకారి బ్రహ్మదేవా నీకు చూడాల్సిన దేవలోక విచారినావా అయ్యో చక్కని నందమ్మ మట్టికి మురుగై
కర్ణాటక రాజ్యం పావుండ పట్నమేనే సీరము చిన్నారెడ్డి భార్యల నాకు నా పావు వండలు నా కష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యములు ధనకర వస్తువులు కలిగి ఉన్నాయి. కానీ ఈ పావు వండలు నా తొలివేమున్నది స్వామి. రామ రామ
నా పాము ఉండదు, నాకు ధనం ఉన్నది, ధాన్యం ఉన్నది, ఉన్నది, రాజ్యం ఉన్నది, నాకు మిద్దులున్నాయి, మేడలున్నాయి, అష్టైశ్వర్యములు, భోగ భాగ్యములు, ధనకర వస్తువులు కలిగి ఉన్నాయి. కానీ నా గర్భమద్దున నా కారమద్దు మొగసంతుడు జన్మించాడు. నా పుట్టింటి వారి పేరు చెప్పడానికి, నేను కాలుగొనే కళ్యాణ వేయడానికైనా, గోత్ర వ్యక్తి పాడడానికి, నేను ఎత్తుకోని ముద్దటానికైనా 106 అమ్మానుడిగా నా గర్భమదున నాకు ఒక ఆడబిడ్డ సంతానం నాకు లేకపోయింది కదా స్వామి. పరమాత్మ, నా ఆడబిడ్డ సంతానం కావాలన్నా ఈరోజు శనివారం ఒక ముద్దలతో నా పాముడు చుట్టూ దేవతలకు ఎన్నో నోములు వచ్చి ఎన్నో పూజలు చేసినా తప్పక నాకు ఆడబిడ్డ సంతానం నాకు కలిగేది. కానీ ఒక్కసారి ప్రయత్నించేసారు కాక తండ్రి. రామ
ఎన్నో నోవులు వచ్చాను, ఎన్నో పూజలు చేశాను. దైవమా, పట్టరాని భక్తి పట్టాను, చెయ్యరాని పనులు చేశాను. నోవులు వచ్చాను. పాములకు కూడా పాదాలు వేశాకంటే ఆ మేలుపోయి ఆ నల్ల చీమకు మూడు దూరం కూడా చేశాను. కానీ ఇప్పుడుకైనా భూతులు ఆ పైన కర్ర చెలకలగలేదు. పరమాత్మ, నాకిప్పటికైనా నాకు ఆడబిడ్డ సంతానం లేకపోయాడు కదా. దైవమా, నాకు ఆడబిడ్డ సంతానం కావాలన్నా ఈరోజు శనివారం మొక్క పొద్దులతో చంద్రుని స్నానం ఆరగించి ఇల్లు వాకిలి శుభ్రపరిచి కాయ కొట్టి కప్పులు కప్పులిచ్చి గోవింద నారాయణ వైకుంఠి వసట్టు నా పావుండ పట్టమదని ఆ కదిరి కోవి నేను బయట వెళ్ళినా తప్పక నాకు ఆడబిడ్డ సంతానం కలుగులేదు. ఇప్పుడు నా కదిరి కోవిలు బయలుగా కట్టండి. Yeah.
కదిరి కోగిల చేరు వచ్చాను. ఈ కదిరి కోగిలలో ఎంత ప్రశాంతంగా ఉన్నది స్వామి. ఈ రోజు ఎంత ఆనందం. మరి కదిరి కోగిలలో నా ముక్కోడి వేతలు 7 మంది మా అన్న గారిని మా అన్న మద్దరేటి స్వామి. ఒక్కసారి నా మంది వచ్చిన ముక్కోడి గదులు నా పైన కథలు చూపి మా అన్న గారు నా భక్తులు వచ్చి తప్పక నా ఆడబిడ్డ సంతోషించలేము కదా. ఒక్కసారి ప్రయత్నం చూసారు కదండి.
అన్నయ్య ఇప్పుడు నేను నా మూలలో ఆలోచించలేదా? నా పైన కన్ను జరగలేదు అంటూ మహాతల్లి కొండమ్మ గారు, అన్నయ్య నా ఆడబిడ్డ సంతానం ఇచ్చేందుకు నీ పాదాలు వేసినట్టు మహాతల్లి కొండమ్మ గారు అక్కడే ఆ తల్లి కొడవైతే మా అన్న వడ్డీ ఎది స్వామి నా బొరలో వచ్చేది కాక తట్టి
మత్తులేడు స్వామి. మరి మా అన్నగారు నా భక్తిని మెచ్చి నా పైన కళ్ళ చూపి మా అన్న మత్తులేడు స్వామి. అది అక్కడ వచ్చింది రేపు వచ్చిన మా అన్న గారే కదా, మా అన్న గారు మాటలు వస్తున్నా.